Daily. Taste the Daily. బీసీ రిజర్వేషన్లు పెంపుదలపై రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టె మాధవరెడ్డి కోర్టును ఆశ్రయించడంతో బెదిరింపులు వస్తున్నాయని అఖిల భారత ఓసీ సంఘం జాతీయ అధ్యక్షుడు పంచర్ల మహేందర్ రెడ్డి తెలిపారు. మాధవరెడ్డికి రక్షణ కల్పించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డిలను కోరామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు పెంచడంపై హైకోర్టును రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టె మాధవరెడ్డి ఆశ్రయించారు. వచ్చే నెల 8వ తేదీన హైకోర్టులో విచారణ ఉండగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుండి అనేక మంది నాయకులు, గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లు చేస్తూ బెదిరిస్తున్నారని తెలిపారు. కొంతమంది బహిరంగంగా టీవీ లైవ్లలో, డిబేట్లలో కూర్చున్న వారు కూడా కేసు వాపసు తీసుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని, చంపుతామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాధవరెడ్డికి ప్రాణహాని ఉన్నందున ప్రభుత్వమే రక్షణ కల్పించాలని గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్, బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక హాట్ టాపిక్ గా మారింది. గడిచిన కొన్ని నెలలుగా 42% రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా కసరత్తు చేసింది. 2 సభల్లోనూ కూడా అటు మండలిలో గాని అసెంబ్లీలో కూడా బిల్లును ఆమోదం జరుపుకొని ఢిల్లీకి పంపించినటువంటి పరిస్థితి కూడా చూసింది, కేంద్ర అనుమతి కోసం చూసింది. అయితే 9వ షెడ్యూల్లో అది చేర్చడం ద్వారానే బిల్లు అవుతుంది, అప్పుడు మాత్రమే 42% రిజర్వేషన్ కు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం స్థాయిలో చేయకుండానే ఎలక్షన్స్ లోకి వెళ్తుందని కూడా ఇప్పటికే ఆరోపణలు చేస్తున్న నేపథ్యం కూడా ఉంది ఇప్పటికే ప్రతిపక్షాలు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఒక పక్క జీవో రావడం, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పటికే నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో షెడ్యూల్లో కూడా ఇప్పటికే చాలా క్లారిటీగా వివిధ జిల్లాలో ఎవరెవరు సామాజిక వర్గాల వారికి ఎక్కడెక్కడ ఉందనేది కూడా క్లియర్ గా పొందుపరిచిన నేపథ్యంలో ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ కు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీలకు వ్యతిరేకంగా, అంటే బీసీ 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడిగా చెప్పేటువంటి మాధవరెడ్డి ఈ మధ్య కాలంలో హైకోర్టును తలుపు తట్టారు. ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి విధానం తప్పు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చట్టం లోబడి లేదు, ఇది ఖచ్చితంగా కూడా వీగిపోతుంది. ఎందుకంటే పేదలు, అగ్రవర్ణాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు, అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బీసీలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ 42% అనేది న్యాయబద్ధమైనది కాదు, అది 9th షెడ్యూల్ ప్రకారమే రావాలి తప్ప ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదు అనేది అతని విధానంగా ఉంది. అయితే ఆయన ఎప్పుడైతే హైకోర్టుకు వెళ్ళాడో, ఎప్పుడైతే హైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా బీసీ సంఘాల నుంచి విమర్శలు వచ్చాయి. ఇప్పటికే జాదుల శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు, జాతీయ అధ్యక్షుడిగా. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీ ఉన్నారు బీజేపీ నుంచి. అదే సమయంలో వివిధ బీసీ ఇంటలెక్చువల్స్ ఉన్నారు, అదేవిధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి బీసీ మేధావులు ఉన్నారు. ఇట్లా చాలా మంది కూడా వివిధ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాధవరెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అతని మీద ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. వివిధ ఎలక్ట్రానిక్ వేదికల ద్వారా కావచ్చు, అదేవిధంగా బెదిరింపు కాల్స్ కావచ్చు. అతని ఫోన్ నెంబర్ ఎప్పుడైతే స్క్రోల్ అవుతూ వస్తుందో గత కొంతకాలంగా ఆయన మీద నిద్ర లేకుండా, అంటే ఉదయం రాత్రి ఆయన తేడా లేకుండా ఆయనకు విపరీతంగా ఫోన్స్ వస్తున్నాయని కూడా ఆయన చాలా సార్లు బయటికి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రొటెక్షన్ కావాల్సిన అవసరం ఉంది అన్నటువంటి విషయం మీద ఆయనే గవర్నర్ కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆయన తరఫున. అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక లేఖను తీసుకెళ్తూ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది సపోర్ట్ గా ఉన్నారని కూడా బయట చెప్తున్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఆయన సంఘం నుంచి ఇప్పటికే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఒక లేఖ రాయడం జరిగింది. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వినతి పత్రం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానం ప్రకారం ఇది నిలువ ఇచ్చే అవకాశమే లేదు. ఇదే సమయంలో నేను హైకోర్టుకు పోతే తప్పేంటి, ఈ రకంగా హైకోర్టుకు వెళ్ళినంత మాత్రాన నాకు ఈ రకంగా బెదిరింపు కాల్స్ రావడం సరైనది కాదు అనేది కూడా అతని వాదనగా ఉంది. అయితే బీసీలు మాత్రం చెప్తున్నారు, ఇది మా జీవితకాలం ఆశ, చిరకాల వాంఛ, ఇది బీసీలు ఎంతో కాలంగా అరగదొక్కబడినటువంటి పరిస్థితి ఉంది.
ఇలాంటి విద్యా ఉద్యోగ అవకాశాలతో పాటు రాజకీయాల్లో కూడా అణగదొక్కబడినటువంటి పరిస్థితి. ఇంతకాలం రెడ్డిల లేదు కావచ్చు, లేదంటే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నోటి దాకా వచ్చినటువంటి ముద్దలాగా బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అమలు అయ్యేటువంటి ఈ పరిస్థితిలో స్థానిక సంస్థల్లో వాటా రాకుండా 42% ఇవ్వకుండా మాధవరెడ్డి అడ్డుపడుతున్నారంటూ కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అందుకనే ఆయన మీద బెదిరింపు కాల్సి వస్తున్నాయి. ఆయన మీద దుర్భాషలాడుతూ పెద్ద ఎత్తున ఆయన మీద మాటల తూటాలు వీలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక టీవీ డిబేట్లు కావచ్చు, డైరెక్ట్ ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, ఈ రకంగా వ్యాఖ్యలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఆయన విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైకోర్టులో వెంటనే ఆయన వేసినటువంటి పిటిషన్ ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం. 10వ తేదీ నాడు మళ్ళీ హైకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో అంతలోపు ఆయన వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆయనను హెచ్చరిక జారీ చేస్తూ బీసీ సంఘాలు కావచ్చు, చాలా మంది వ్యక్తిగతంగా కూడా ఆయన బెదిరింపు కాల్ చేస్తున్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. బట్ చూడాలి, దీని మీద మాధవరెడ్డి అయితే ఈ రకంగా కంప్లైంట్ ఇస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఫైనల్ గా ఆయన ఎలాంటి స్టెప్ తీసుకొని ముందుకు వెళ్తారు, రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే సాఫీగానే ఎలక్షన్స్ కి వెళ్లేందుకు ఈ మాధవరెడ్డి పిటిషన్ పట్టించుకోకుండానే హైకోర్టు ముందుకు వెళ్తుందా, లేదా మాధవరెడ్డి పిటిషన్ ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకొని ఏమన్నా అడ్డు చెప్తుందా ఎలక్షన్స్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ అది ఏదైనప్పుడు కూడా ఈయన బెదిరింపు కాల్స్ కావచ్చు, లేదంటే ఆయన మీద అటాక్ చేస్తామని చెప్పడం కావచ్చు, ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినటువంటి నేపథ్యం అయితే ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.